హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఈవెంట్స్ డేట్స్ అయితే ఆల్రెడీ మనకు రావడం జరిగింది. డిసెంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈవెంట్స్ జరుగుతాయని, అంటే సుమారుగా 34 రోజుల పాటు. మరి ఈవెంట్స్ డేట్స్ వచ్చేసరికి అభ్యర్థుల్లో పూర్తిగా ఈవెంట్స్ మీద ఫోకస్ చేశారు. అదేవిధంగా ఎగ్జామ్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో మనము ఏపీ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అభ్యర్థుల యొక్క వివరణ అంటూ ఈ యొక్క వీడియోలో క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క కేటగిరీలో ఓకేనా, మీ యొక్క కేటగిరీలో 2016 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులతో పోల్చుకుంటే 2019లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులతో పోల్చుకుంటే 23లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు మీ యొక్క కేటగిరీలో క్లియర్గా మనం ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకేమన్నా అంటే ఈ వీడియో సమయం వృధా అవుతుంది అనుకుంటే స్కిప్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా. ఖాళీగా ఉన్న సమయంలో చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఒక ఎనాలిసిస్ మాత్రమే, ఎక్కడ పోటీ ఉంది, అసలు ఎంత పెరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. 2016 చూసినట్లయితే 1,16,000 మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో టోటల్గా. అప్పుడు ఎంతమంది అప్లై చేశారండి? టోటల్గా ఎగ్జామ్ రాసిన ఎంతమంది? 3,86,000 మంది రాస్తే ఈ యొక్క 1,16,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2018లో చూసుకున్నట్లయితే 3,51,000 మంది రాస్తే 1,09,000 మంది. అదే మొన్న జరిగిన ఈ యొక్క ప్రిలిమ్స్లో చూసినట్లయితే 23 ప్రిలిమ్స్లో 4,59,000 మంది రాస్తే 95,288 మంది. ఎంత తక్కువ మంది క్వాలిఫై అయ్యారు అంటే ఆ యొక్క రెండు నోటిఫికేషన్లో యొక్క కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులతో పోల్చుకుంటే ఇక్కడైతే చాలా 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 తక్కువ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 95,208 మంది అభ్యర్థులు. ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక ఓసీ అభ్యర్థులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ అభ్యర్థుల గురించి చూద్దాం. ఓసీ అభ్యర్థులు చూసినట్లయితే టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 6,355 మంది అభ్యర్థులు, పురుష అభ్యర్థులు. ఫిమేల్ అయితే 379 మంది. ఓకేనా. అదేవిధంగా 2018 చూసినట్లయితే అక్కడ 6,300 మంది ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు 5,600 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అదే ఉమెన్ అయితే 544 మంది. అదేవిధంగా 2023లో చూసినట్లయితే 3,008 మంది, 453. చాలా 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 తక్కువ. సుమారు ఎంత తక్కువ అంటే 3,000 మంది. ఓకేనా. 3,000 మంది గత 2 నోటిఫికేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులతో పోల్చుకుంటే ఓకేనా, ఇప్పుడైతే 3,000 మంది తక్కువైనారు, అంటే డిస్క్వాలిఫై అంటే దాంతో పోల్చుకుంటే. ఓకేనా. అంటే పోటీ చాలా 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 తగ్గింది అని అనుకోవచ్చు. ఓకేనా. అంటే ఇంత గత 2 నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గింది. ఓకేనా. మరి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే బీసీఏ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే 14,500 మంది క్వాలిఫై అయ్యారు. ఉమెన్ అయితే 1,141. ఉమెన్ గురించి నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్ గురించి నేను చెప్తున్నాను. ఓకేనా. 14,500 మంది క్వాలిఫై 2016లో చూసినట్లయితే. మరి అదేవిధంగా 2018లో చూసినట్లయితే 12,500. అదేవిధంగా 2023 ప్రిలిమ్స్లో చూసినట్లయితే బీసీఏ అభ్యర్థులు 9,500. ఓకేనా. 14,500 ఏడా? ఓకేనా. 14,500 ఏడా? 12,500 ఏడా? ఒక్కసారి ఆలోచించండి. 9,500, 14,500, 12,500, 9,500. ఎంత గ్యాప్, అసలు ఎంత తక్కువ మంది క్వాలిఫై అయ్యారో ఒకసారి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సుమారు 3,000 నుంచి 5,000 మంది అభ్యర్థులు అయితే గత 2 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ అభ్యర్థులు పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిండ్రనమాట. అంటే అంత తక్కువ మంది క్వాలిఫై అయ్యారు బీసీఏ అభ్యర్థుల్లో. ఓకేనా. మరి చూడండి, 2016లో బీసీబీ అభ్యర్థులు 13,000 మంది క్వాలిఫై, 13,300 మంది అయితే ఓకేనా బీసీబీ అభ్యర్థులు. ఇక్కడ చూసినట్లయితే 11,600 మంది, 11,600. మరి 23 మొన్న ప్రిలిమ్స్లో చూసినట్లయితే 7,700. చాలా చాలా తక్కువ అండి. ఒక్కసారి ఆలోచించండి. 13,000 ఏడా? 7,700 అంటే సుమారు 8,000 వేసుకో. అంటే 5,000 మంది అభ్యర్థులు అయితే చాలా చాలా తగ్గింది ఇక్కడ ఓసీ అభ్యర్థులకు 3,000, ఇక్కడ బీసీ అభ్యర్థులు 4,000 వరకు తగ్గింది. ఏ అభ్యర్థులకు బీసీబీ అయితే 5,000 వరకు తగ్గింది. ఓకేనా. అదేవిధంగా 2016లో బీసీసీ అభ్యర్థులు చూసినట్లయితే 286 మంది క్వాలిఫై అయ్యారు మేల్ అభ్యర్థులు. ఓకేనా. అదేవిధంగా బీసీసీ అభ్యర్థులు 2018 నోటిఫికేషన్ చూసినట్లయితే 264. ఓకేనా. మరి ఇప్పుడు చూస్తే బీసీసీ అభ్యర్థులు
178 మాత్రమే. చాలా చాలా తక్కువ అభ్యర్థులు ఉంటారనుకో బీసీసీలో. ఉన్నప్పటికీ ఇక్కడ క్వాలిఫై కూడా చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఇంకా బీసీడీ చూసినట్లయితే చూడండి, ఈ 23,963 16లో క్వాలిఫై అయ్యారు. 23,000 మంది అంటే 24,000 సుమారుగా. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే బీసీడీ 21,000 అండి. 21,000 అక్కడ 24,000 ఉంది, ఇక్కడ 21,000 ఉంది. ఇప్పుడు చూడండి 17,000 మాత్రమే. ఓకేనా. 17,400 అంటే 17,500 సుమారు. ఓకేనా. అంటే గత 2 నోటిఫికేషన్లతో పోల్చుకుంటే అభ్యర్థులు ఇక్కడ చూసినట్లయితే సుమారు ఎంత తగ్గారండి? 3,500 నుంచి 4,000 మంది అభ్యర్థులు తగ్గారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. మరి అదేవిధంగా బీసీఈ అభ్యర్థులు చూసినట్లయితే బీసీఈ అభ్యర్థులు చూసినట్లయితే మనకు చూడండి 3,100 క్వాలిఫై అవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా 2016లో. మరి అదేవిధంగా 2018లో చూసినట్లయితే మనకు 2,900. ఓకేనా. అదేవిధంగా మొన్న ప్రిలిమ్స్లో చూస్తే బీసీఈ అభ్యర్థులు 2,036 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ మటుకు ఎటువంటి తేడా అయితే అంత తక్కువ మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవ్వలేదు, పర్లేదు. గత 2 నోటిఫికేషన్తో పోల్చుకుంటే, ఆ యొక్క 2 ప్రిలిమ్స్తో పోల్చుకుంటే బీసీఈలో అయితే కొంచెం బాగానే ఉందండి. 1,000 మాత్రం తగ్గిందండి. ఓకేనా. 800 1000 అట్లా తగ్గిందండి. సుమారుగా 1,800 అట్లా తగ్గింది. ఓకేనా. కాబట్టి ఇంకా చూసినట్లయితే మనకు ఎస్సీ అభ్యర్థుల్లో 34,000 మంది క్వాలిఫై అయ్యారు. 34,000 మంది 2016లో క్వాలిఫై అయితే 2018లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు? 32,000 మంది. 32,000 మంది అండి. అదేవిధంగా మొన్న క్వాలిఫై అయిన అభ్యర్థులంతా 28,000 మంది. 28,000 మంది అక్కడ, ఇక్కడ 32,000 అక్కడ, ఇక్కడ 34 అక్కడ. ఎంత డిఫరెంట్ అనేది ఒకసారి చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సుమారుగా 4,000 నుండి 5,000 మంది అభ్యర్థులు, 4,500 అభ్యర్థులు అయితే మనకి ఇక్కడ తక్కువ. అంటే అంతమంది ఇక్కడ గత 2 నోటిఫికేషన్ పోల్చుకుంటే అంతమంది తక్కువ మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవ్వడం జరిగిందండి. ఓకేనా. అంటే టోటల్ 28,000 మంది. అక్కడ చూసుకుంటే 32 ఉంది, 34 ఉంది. కాబట్టి వాటితో పోల్చుకుంటే 4,500 5,000 మంది అభ్యర్థులు తక్కువ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే ఎస్టీ అభ్యర్థులు చూసినట్లయితే 16లో చూడండి 8,800 మంది క్వాలిఫై అయ్యారు. ఓకేనా. 8,800 మంది 2016లో. 18లో చూసినట్లయితే 7,000 మంది క్వాలిఫై అయ్యారు, తక్కువ ఉంది. అదేవిధంగా మొన్న చూసినట్లయితే 7,000 మంది. ఇక్కడైతే ఎటువంటి చేంజెస్ లేవు, కూడా పోటీ తగ్గినట్లు లేదు. 500-600 మంది అంతేగాని పోటీ తగ్గినట్లు లేదు. అదేవిధంగా క్వాలిఫై అయ్యారు. ఓకేనా. మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఏబిఓ ఎస్టేట్ గత 2 నోటిఫికేషన్లో లేవు. ఓకేనా. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడైతే కొత్తగా ఇవ్వడం జరిగింది ఏబిఓ ఎస్టీ అనేది. మరి దీంట్లో చూసినట్లయితే 11,700 మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకేనా. మరి ఏదేమైనప్పటికీ చూడండి మిత్రులారా, ఏబిఓ ఎస్టీ 1120, ఎక్స్ సర్వీస్ మెన్ 1107. ఓకేనా. ఇప్పుడు మహిళా అభ్యర్థుల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళా అభ్యర్థుల్లో పెరిగిందండి. గత 2016. ఓకేనా. 2016తో 18తో పోల్చుకుంటే పెరిగింది. ఒకసారి చూడండి. ఓసీ అభ్యర్థుల గురించి చూద్దాము. 379 మంది క్వాలిఫై అయ్యారు ఎప్పుడు 2016లో. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 2018లో 544 మంది పెరిగారు. ఓకేనా. మొన్న ఓసీ అభ్యర్థులు చూసినట్లయితే 453 మంది. ఏమాత్రం అంతంత మాత్రం కరెక్ట్గా అదే విధంగానే ఉంది అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే బీసీఏ అభ్యర్థులు అయితే 1,591 మంది క్వాలిఫై అయ్యారు మహిళా అభ్యర్థులు. ఓకేనా. అదే బీసీఏ అభ్యర్థులు ఇక్కడ 1,418 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 16లో చూసుకున్నట్లయితే 1,141. ఇక్కడైతే ఏం తగ్గిన సందర్భాలు కనిపిస్తలేదు. అదేవిధంగా బీసీసీలో చూసినట్లయితే బీసీబీ చూడండి 1,146 ఉంది. ఓకేనా. అదేవిధంగా 18లో బీసీబీ చూసుకుని 1,510. ఓకేనా ఫ్రెండ్స్. బీసీబీ చూసుకున్నట్లయితే ఏమాత్రం తగ్గినట్టయితే మనకు కనిపిస్తలేదు. ఓకేనా. బీసీబీ చూసినట్లయితే 1,115 ఉంది 18లో. అదేవిధంగా ఈ విధంగా అయితే బీసీబీ అయితే 1,505 మంది అయితే క్వాలిఫై జరిగింది. బీసీసీలో చూసినట్లయితే మహిళా అభ్యర్థి చూసినట్లయితే ఇక్కడ 39 మంది క్వాలిఫై అయ్యారు 2023లో. అదేవిధంగా 2018లో చూసినట్లయితే ఓకేనా 18 బీసీసీ అభ్యర్థి చూసినట్టు 35 మంది. అదేవిధంగా 2016లో చూసినట్లయితే 2016లో 30 మంది. ఏమాత్రం లేదు, తగ్గినట్టు ఏం లేదు, అదే విధంగానే ఉంది పోటీ. ఓకేనా. అదేవిధంగా 2000 బీసీడీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు చూసినట్లయితే 2016 2,300 మంది. అదేవిధంగా 2018లో చూసినట్లయితే మనకు బీసీడీ మహిళా అభ్యర్థులు అయితే 2,900 మంది. ఓకేనా. అదేవిధంగా 2023లో చూసినట్లయితే 3,300. ఇక్కడ గట్టిగా పెరిగిందండి మహిళా అభ్యర్థులకు. ఓకేనా. కాబట్టి అదేవిధంగా చూసినట్లయితే మనకు 2016లో
బీసీఈ అభ్యర్థులు చూసినట్లయితే 191 మంది. అదేవిధంగా 18 చూసినట్లయితే బీసీఈ అభ్యర్థి 260. ఓకేనా, 260 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 2023లో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది బీసీఈ అభ్యర్థులు 310. ఏమాత్రం తగ్గింది లేదండి. కాకపోతే గత 2 నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్కి తేడా ఏంటంటే పోస్టుల సంఖ్య కొద్దిగా పెరిగింది కాబట్టి అభ్యర్థులు మహిళా అభ్యర్థుల్లో పోటీ అయితే ఏమాత్రం తగ్గలేదు, పెరిగింది. ఓకేనా, ఇంకా 40, 50 మంది, 100 మంది అట్లా పెరిగింది కానీ తగ్గిన ప్రసక్తి అయితే కనిపించట్లేదు. కాకపోతే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అది ప్లస్ పాయింట్. ఓకేనా, అదేవిధంగా మనకు 2023లో చూసినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది బీఎస్సీ అభ్యర్థులు 7,800 క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా మొన్న 2018లో చూసినట్లయితే మనకు ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు వచ్చేసి 5,900 మంది. అదేవిధంగా 2016లో చూసినట్లయితే ఎస్సీ అభ్యర్థులు 5,027 మంది. ఏమాత్రం ఇక్కడ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంది, పోటీ గట్టిగానే ఉంది, అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థుల్లో మనం చూసినట్లయితే 1,324 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 2018 మహిళా అభ్యర్థుల్లో చూసినట్లయితే మనకు ఎస్టీ అభ్యర్థులు 1,451 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 23లో అయితే ఇక్కడ ఎస్టీ అభ్యర్థులతో 1,925, గట్టిగానే పోటీ ఉంది. అంటే ఓవరాల్గా నేను చెప్పేది అంటే మిత్రులారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గత 2 నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులు అత్యధికంగా ఉన్నాయి, అదొక్కటి ప్లస్ పాయింట్. ఓకేనా, మిగతా మహిళా అభ్యర్థుల్లో అయితే పోటీ ప్రతి కేటగిరీలో కూడా గట్టిగానే ఉంది. ఒక ప్లస్ పాయింట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అని ఒక్కటే కానీ పోటీ మాత్రం అభ్యర్థులు గత 2 ప్రిలిమ్స్లో 16, 19 ప్రిలిమ్స్లో పోల్చుకుంటే ఈ యొక్క ప్రిలిమ్స్లో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు మహిళా అభ్యర్థులు. ఓకేనా, మరి ఓవరాల్గా చూసినట్లయితే ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది అని చూసినట్లయితే మెయిన్గా అభ్యర్థులు ఎక్కడ పెరిగిందంటే గట్టిగానే ఉంది. ఎస్టీ అభ్యర్థుల్లో గత 2 ప్రిలిమ్స్తో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్లో గట్టిగానే ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే పోటీ గట్టిగానే ఉంది అని మనకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. అంటే గత 2 నోటిఫికేషన్లోని ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు పోల్చుకుంటే ప్రిలిమ్స్లో ఈ యొక్క 2 కేటగిరీల అభ్యర్థులు గట్టిగానే ఉంది. మిగతా అభ్యర్థులతో పోటీ ఎలా ఉందంటే గత 2 ప్రిలిమ్స్తో పోల్చుకుంటే ఈ యొక్క కేటగిరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మిగతా ఈ యొక్క కేటగిరీ అభ్యర్థుల యొక్క క్వాలిఫై అభ్యర్థుల సంఖ్య అనేది చాలా వరకు 3,000 నుండి 4,000 వరకు తగ్గింది. ప్రతి కేటగిరీలో కూడా 3,000, 4,000 అభ్యర్థులు తగ్గడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ గట్టిగానే. అంటే ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏముంది, ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి, అభ్యర్థులు తక్కువ ఉన్నారు. ప్రతి కేటగిరీలో కూడా 4,000, 3,000, 4,000 తక్కువ మంది అభ్యర్థులు అయితే తగ్గడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క ప్రిలిమ్స్ అభ్యర్థులతో పోల్చుకుంటే ఆ యొక్క అభ్యర్థులతో పోల్చుకుంటే ఎలా ఉందంటే 3,000, 4,000 తగ్గడం జరిగింది అభ్యర్థులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి పోటీ చాలా మనకు పోస్టులు ఎక్కువ ఉన్నప్పటికీ పోటీ అయితే 2-3 కేటగిరీలు ఆ విధంగా ఉంది. మహిళా అభ్యర్థులు అయితే గట్టిగానే పోటీ ఉంది. కాబట్టి మిగతా కేటగిరీ అభ్యర్థులు ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా పోటీ తక్కువ ఉందని అనుకోకుండా, పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనుకోకుండా మీ యొక్క ఎఫెక్ట్ అయితే గట్టిగానే పెట్టండి. 100% ఎఫెక్ట్ పెట్టండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.